సంరక్షణ కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఎందుకంటే పులులు అంతరించిపోతున్నాయి. దానికోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఆ సంరక్షణ కోసం ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలా? ఏదైనా ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడితే మనం మాట్లాడడానికి బాగుంటుంది. సబ్జెక్టే లేని మీ దగ్గర మేము మాట్లాడాలంటే పానీపూరీల కోసం, కోడిగుడ్ల కోసం, ఫిష్ మాటల కోసం మాట్లాడాలి తప్పితే దేనికి మాట్లాడాలా? ఇదే అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు గురించి 10 సార్లు, ఎందుకంటే నేను నా కాన్స్టిట్యున్సీలో ప్రధానమైంది. ప్రతి సంవత్సరం 30 మంది యావరేజ్న గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే సుమారు 700 మంది చనిపోతే 5 సంవత్సరాలు మీరు మేనమేషాలు లెక్క పెట్టారు. అందులో మీ నాయకులు కూడా ఉన్నారు. నువ్వు అనకాపల్లికి సంబంధించి నీ నియోజకవర్గం, అప్పుడు నీ ఉన్న నియోజకవర్గం, ఇప్పుడు నా కారే దిగింది, నా కారే వాడుతున్నది ఆవిడ ఈవిడ అని మాట్లాడింది నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండే కాన్స్టిట్యున్సీ నుంచి నువ్వు మంత్రిగా ఉండే ఇండస్ట్రీస్కి ఒక రోడ్డు వేయించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఎప్పుడు మేము జనసేన కానీ తెలుగుదేశం కానీ మేము అడుగుతూ ఉంటే ప్రతిసారి ఏ ఆర్డీఓనో ఎంఆర్ఓని పంపించడం, ఓ వారం డ్రామా చేయడం, అదిగో స్టార్ట్ అయిపోయింది, ఇదిగో స్టార్ట్ అయిపోయింది అని చెప్పడం, ఏ రోజు స్టార్ట్ అయింది లేదు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వచ్చిన మధ్యలో మునపాకల స్వీట్ షాప్లో స్వీట్లు కొనుక్కోవడం, పంచుకోవడం, శుభ్రం తినడం, వెళ్ళిపోవడం. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక కాంట్రాక్టర్ని ఫిక్స్ చేశారు, కానీ అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు ఇవ్వలేదు. మరి మీరు ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు ఇవ్వకుండా ఎలా కాంట్రాక్టర్ ఫిక్స్ చేస్తారు? ఈరోజు ఏంట్రా తగుదనమ్మా అని మీ నాయకుడు బొడ్డేరు ప్రసాద్ ఏం చేస్తున్నాడు? ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు ఇవ్వాలని చెప్పి వెనకాతల నుంచి అందరిని గెలుపుతా ఉన్నాడు. మరి నువ్వు ఇచ్చేస్తుంటా ఆ రోజు? ఈరోజు మనం బాగానే వేసుకునేవాళ్ళం కదా రోడ్డు. ఈరోజు రోడ్డు వేస్తున్నాం కాబట్టే కదా యాక్సిడెంట్లు తగ్గాయి. మరి మీరందరూ కూడా మాట్లాడతారు కదా. మీ జిల్లా నాయకుడు ఉన్న మునగపాక ఊర్లో నీ కుటుంబంలో నీ కమ్యూనిటీలో ఎంతమంది చనిపోయారు? నీకు ఇది లేదా? సహకరించాల్సిన బాధ్యత లేదా మీకు? ఎంత దౌర్భాగ్యం అంటే కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్కి టెండర్ వచ్చింది, కాంట్రాక్టర్ వచ్చాడు, కాంట్రాక్టర్ కూర్చున్నాడు, మేము వచ్చి చెక్ చేసుకుంటే ఇటు నుంచి ఫ్లైఓవర్ అప్ ఉంది, అటు సైడ్ దిగడానికి ఎక్విజేషన్ చేయలేదు 750 మీటర్లు. అది మీ ప్రతాపం. ఎవడికి సబ్జెక్ట్ తెలుసు? ఎవడికి తెలియదు సబ్జెక్ట్. నేను వచ్చిన తర్వాత ఈ రోడ్లో ఎక్కడికక్కడ ఒక్కొక్క దగ్గర అన్ని ఊరికే తూతు మంత్రాలు. కట్టలేని దానికి ఏమవుతుంది? కట్టలేని దానికి ఒక టెండర్ ఫ్లోట్ చేశారు, కట్టలేని దానికి ఒక రోడ్డు అలైన్మెంట్ ఇచ్చారు, కట్టలేని దానికి ఏదైనా పర్లేదని అవి వదిలేశారు. ప్రతి దగ్గర మళ్ళా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కాలువ సరిపోదు, హరిపాలెంలోనేమో చిన్న కాలువ ఇచ్చారు. ఆ కొండ నుంచి వచ్చిన కాలువ అంతా కూడా వాటర్ వెళ్ళాలంటే వైడ్గా ఉండే కాలువ కావాలా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇష్యూ ఉంది. అన్ని కూడా ఈరోజు మేము ఎందుకు అమెండ్మెంట్ చేసుకోవాలి? మీరు తిన్నంగా పనిచేసి ఉండుంటే, మీకు నిజంగా కట్టాలని చిత్తశుద్ధి ఉంటే మేము ఎందుకు మళ్ళీ ఇప్పుడు వర్క్ చేసుకోవాలా? 750 మీటర్లు బ్రిడ్జ్ ఎక్కుతుంది కానీ దిగదు. అది వైఎస్ఆర్సీపీ ప్రతాపం. దానికేమో లోకల్గా బయట నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఇన్ఛార్జ్ ఏమంటాడంటే అచ్యుతాపురం జంక్షన్లోని కూర్చొని అభివృద్ధి అది ఓరు నాయన, నువ్వు అభివృద్ధి కింద నిలబడి మాట్లాడావు. పైనేమో బ్రిడ్జ్ కనబడుతుంది ఎప్పుడూ లేని. అంటే నువ్వు కొత్తగా వచ్చినా అది రాకముందే వచ్చావు, నువ్వు ఆ బ్రిడ్జ్ కట్టక ముందే వచ్చావు. అభివృద్ధి ఏదంటే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కూడా, ఒక సంవత్సరం 12 కోట్లు, ఒక సంవత్సరం 14 కోట్లు పంచాయతీల్లోని మొత్తం రోడ్లు వేపించాం, కాలువలు వేపించాం. అలాగే R&Bలోనో 15 కోట్లు, మళ్ళా బీటీ రోడ్లకి అదొక 25 కోట్లు. ఇలా ప్రతి దగ్గర కూడా మేము డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. మీకు అవి కనపడలేదా? మున్సిపాలిటీ మీ జీవితంలో మున్సిపాలిటీలో ఒక పని చేసింది లేదు. ఈరోజు 12 కోట్లు 14 కోట్ల పైన మున్సిపాలిటీ వర్కర్లు తీసుకొచ్చి రోడ్లు, డ్రైన్స్ అన్ని చేస్తున్నాం. ఒక పూడిక తీతలు తీసాం. 128 కోట్లతో ఈరోజు ఇంటింటికి వాటర్. ఆ రోజు మీ దగ్గర కూడా ఉంది. ఆ రోజు 107 కోట్లతో మీరు ఇది తీసుకొస్తే 17 కోట్లతో పైపులు కొనేసి రోడ్డు మీద పడేసి పోయారు కాంట్రాక్టర్లు. మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి
మళ్ళా దాన్ని ఇచ్చేసుకొని మళ్ళా టెండర్లు పిలుచుకొని ఈరోజు 120 కోట్లు ప్లస్ మీరు ఇచ్చిన కొన్ని కాలనీలు కూడా జగనన్న కాలనీ అంటే జగనన్న కాలనీ గీతలు గీశారు, ఇచ్చేశారు. దానికి రోడ్లే లేదు, దానికి లైటింగ్ కరెంట్ లేదు, దానికి డ్రైన్స్ లేవు, దానికి వాటర్ లేదు. అవన్నీ మౌలిక సదుపాయాలన్నీ మేము చేయడమా? నేను అడుగుతున్నా, సబ్జెక్ట్ తెలియాలంటున్నా. సబ్జెక్ట్ తెలుసుకోండి, కానీ ప్రాస కోసం మాట్లాడతారు కొంతమంది. ప్రాస కోసం మాట్లాడితే అవుతుందండి పని? మీరా పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఇది మీరు విమర్శించేది? విమర్శ అంటే ఎలాగుండాలా? ఎంతసేపు మీ స్థాయి విమర్శలు ఎలాగుంటాయంటే, నేను ఇందాక చెప్పా కదా, గుడ్లు, పానీపూరీలు, నూడిల్స్ షాపులు, మీ విమర్శలు ఇక్కడ వరకే ఆగిపోతాయి. కనీసం ప్రపంచంలో ఇప్పుడు ప్రతి దగ్గర కూడా జన్జీ ఉంది, జన్జీ ఉన్నారు, అలాగే జన్ ఆల్ఫా వరకు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు, మనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలో కనీసం ఏఐ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎవరు ఎలన్ మాస్క్ ఏం చేస్తున్నాడు, ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా.